నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దాకారానిపాడులో దారుణంగా హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చీరాల కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు. హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబానికి పరిహారం కంటే ప్రత్యేక అధికారితో దర్యాప్తు చేయించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. లక్ష్మీనాయుడు అనే అతను హత్య గావించాడు క్రూరత్వంగా. సమాజానికి ఒక విషయం ఏం తెలవాలంటే నాయుడిని ఎందుకు చంపారు, తిరుమల శెట్టి నాయుడిని. ఇప్పుడు ఆ చంపినాడు వాడు హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు ఎందుకు చంపాడు అనేది సమాజానికి తెలవాలని. ఒక రైతు కూలి కడుపును పుట్టి కష్టపడి చదువుకొని ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యని గొప్పగా పోషిస్తా మహారాణిలాగా చూసుకుంటా 2 పిల్లలు జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో తన భార్యని ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఒక క్రూర మృగం తన భార్యని చెరబట్టాలని కొన్ని నెలల నుంచి చేసినటువంటి విపరీతమైనటువంటి వికృత ప్రయత్నాన్ని ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే రాక్షసుడి నుంచి కాపాడుకునే శక్తి లేక వాళ్ళిద్దరూ గడపదొక్కి వాళ్ళకున్నటువంటి పరిచయం అనుకుంటే స్నేహం అని పేరు పెడుతున్నారు, పార్టీ అని పేరు పెడుతున్నారు. నాకు ఆ 2 పదాలు చెప్తుంటే అసహ్యం వేస్తుంది. ఇక్కడ స్నేహం దేనికోసం, ఒకరు ప్రాణాన్ని ఒకరు కాపాడుకోవడం కోసం, అంతేగాని ఇంకొకరు స్నేహితుడు భార్యని చెరపడితే వాడిని స్నేహితులు అంటారా, రాక్షసులు అంటారా? లేదు, ఇక్కడ పార్టీ తీసుకొస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజానికి రక్షణగా ఉండాలి. ఇక్కడ పార్టీ లేదు, స్నేహం అంతకన్నా లేదు. ఒక క్రూరత్వానికి, ఒక సామాజికంగా వెనకబడినటువంటి ఒక చిన్న కాపు కుటుంబానికి మధ్యలో చంపబడి ఓడించబడి అన్యాయం జరిగి ఇలా అరణ్య రోధంతో వాళ్ళు సమాజానికి పూర్తిగా చెప్పుకోలేక లక్ష్మీనాయుడు ప్రాణాన్ని వదులుకున్నాడు. వాళ్ళిద్దరూ స్నేహితులను లేకపోతే ఒక పార్టీ అనో ఇంకోటనో చెప్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు 2 వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు చెప్తున్నారు. ఇది వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు కాదు, ఏమీ కాదు. ఇప్పుడు 1 గంట క్రితం నుంచి కూడా ఆ అమ్మాయితోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వివరంగా మాట్లాడిన తర్వాత చాలా డీటెయిల్స్ చెప్పారు. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మేము ఇక్కడ చెప్పడం అనేటువంటిది చాలా వరకు దానికి సంబంధించినటువంటి విషయాలు కృష్ణమోహన్ గారు మాట్లాడినప్పుడు ఏ సందర్భంగా ఇది జరిగింది అనేటువంటి చెప్పారు. ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు, మర్డర్ అనేటువంటిది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. దీన్ని మసిపూడి మాయాడుగా చేసేటువంటి విధంగా ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మర్డర్ చేయడం అనేటువంటిది జరిగింది. అతి క్రూరత్వంగా ఒక కారుతోటి గుద్దేసి ఆ గుద్దేసినటువంటి సత్యవేరు లేదో అని సత్యం దాకా చంపారు దాంట్లో పెట్టి. ఇది చాలా క్రూరం. మనం ఎప్పుడు సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలు, ఇటువంటి ఒక ఆస్తుల కోసమో లేకపోతే ఇంకో కోసం గొడవలు జరిగినంటే వేరు. ఇప్పుడు దాకా ఈ విషయాన్ని బయటకు తీసుకురావట్లేదు. ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాలు మాకు చూస్తే చాలా బాధ కలిగింది.